హాయ్ గైస్, ఈరోజు వీడియోలో మనం క్లౌన్ ఇన్ ఏ కార్న్ఫీల్డ్ అనే మూవీ ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. మీరు ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఇది అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, అక్కడ చూసేయండి. ఓపెన్ చేస్తే 1991లో కెటల్ స్ప్రింగ్స్ అనే స్మాల్ టౌన్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది. కొంతమంది టీనేజర్స్ కార్న్ సిరప్ ఫ్యాక్టరీ దగ్గర క్యాంప్ ఫైర్ వేసుకుని చిల్ అవుతుంటారు. అమాండా ఒక మ్యూజిక్ బాక్స్ని తిప్పుతూ దాంతో ఆడుకుంటుంటుంది. చిన్నప్పుడు మనం కీస్తే తిరిగే బొమ్మలతో ఆడుకున్నాం కదా, అలాంటిదన్నమాట. అమాండా తన బాయ్ ఫ్రెండ్ జాన్కి సిగ్నల్ ఇచ్చి కార్న్ఫీల్డ్లోకి వెళ్తుంది. జాన్ అమాండా వెనకే వెళ్తాడు. ఆమె వాడిని టెంప్ట్ చేయాలని తన టీషర్ట్ని తీసేసి కార్న్ఫీల్డ్లో ఇంకా లోపలికి వెళ్తుంది. వాడు కూడా ఆమె వెనకే వెళ్తాడు. కానీ వాడికి అమాండా కనిపించదు. కార్న్ఫీల్డ్లో ఎవరిదో పెద్ద ఫుట్ ప్రింట్ కనిపిస్తుంది. వాడలా ఆమెను వెతుకుతుండగా సడన్గా అమాండా వాడి దగ్గరికి వచ్చి పారిపో అని అంటది. అప్పటికే క్లౌన్ ఆమెను పొడిచేసి ఉండడంతో జాన్ కళ్ళ ముందే అమాండా చనిపోతుంది. కార్న్ఫీల్డ్లో ఎవరో ఉన్నట్టు తన వైపే వస్తున్నట్టు అనిపించి వాడక్కడి నుంచి పారిపోవాలని ట్రై చేస్తాడు. బట్ కొంత దూరం పరిగెత్తాక కింద పడిపోతాడు. ఇంకేముంది, క్లౌన్ అక్కడికి వచ్చి వాడిని దారుణంగా కొట్టి చంపేస్తాడు. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. గ్లెన్ అనే డాక్టర్ తన 17 ఏళ్ల కూతురు క్విన్తో కెటల్ స్ప్రింగ్స్లోకి డాక్టర్గా వస్తాడు. క్విన్ మదర్ కూడా రీసెంట్గానే చనిపోయి ఉంటుంది. కట్ చేస్తే నెక్స్ట్ డే క్విన్ స్కూల్కి రెడీ అవుద్ది. గ్లెన్ డ్రాప్ చేయనా అని అడగడంతో వద్దు నేను నడిచెళ్తాలే అని డోర్ ఓపెన్ చేస్తుంది. డోర్ బయటే కరెంట్ పోల్ లాగా రష్ నిలబడి ఉండడంతో క్విన్ సడన్గా వాడిని చూసి బాగా భయపడిపోతుంది. నిన్ను భయపెట్టుంటే సారీ, నేను మీ నైబర్నని రస్ట్ తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. వాడు కూడా క్విన్ స్కూల్లోనే చదువుతుండడంతో ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ స్కూల్కి బయలుదేరతారు. కట్ చేస్తే క్విన్ క్లాస్కి లేట్గా వెళ్తుంది. వీళ్ళ క్లాస్ టీచర్ వెర్న్కి ఈ జనరేషన్ కిడ్స్ అంటే అస్సలు నచ్చదు. సో స్టూడెంట్స్కి వెర్న్కి అసలు పడదనమాట. స్టూడెంట్స్ కూడా అతన్ని వీలైనప్పుడల్లా ఏడిపిస్తుంటారు. ప్రజెంట్ ఆయన క్లాస్ చెప్తుంటే బాడీ బిల్డర్ ఫోటోకి వెర్న్ ఫేస్ని అటాచ్ చేస్తారు. వెర్న్కి బాగా కోపం వచ్చి మీకు ఇప్పుడు ఎగ్జామ్ పెడతానని టెస్ట్ కండక్ట్ చేస్తాడు. బట్ వాళ్ళు టెస్ట్ పేపర్స్లో కూడా వెర్న్ ఫొటోస్ని మార్క్ చేసి పెడతారు. వెర్న్ పరువంతా పోవడంతో క్లాస్ మొత్తం నవ్వుకుంటారు. వెర్న్కి బాగా కోపం వచ్చి పేపర్స్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ క్లాస్లో కోల్, జెనెట్, రోనీ, టక్కర్, మ్యాట్ అనేవాళ్ళు ఒక బ్యాచ్ అనమాట. వీళ్ళకొక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. దాంట్లో కొన్ని ప్రాంక్స్ అనేవి అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుతం వెర్న్ కోపడుతున్న వీడియోని కూడా జెనెట్ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంది. క్విన్కి వీళ్ళతో పరిచయం ఏర్పడుతుంది. కోల్ క్విన్కి యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పి టక్కర్ అండ్ మ్యాట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన క్లౌన్ వీడియోని చూపిస్తాడు. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ గ్లెన్ అండ్ క్విన్ ఏదైనా తిందామని రెస్టారెంట్కి వెళ్తారు. ట్రూడీ అనే వెయిట్రెస్ ఆర్డర్ కోసం వెళ్ళగా గ్లెన్ ఆమెతో కాసేపు ఆగమని చెప్తాడు. అండ్ అప్పుడే టౌన్ షెరీఫ్ రెస్టారెంట్లోకి వస్తాడు. అతను గ్లెన్ దగ్గరికి వెళ్ళి మీరే కదా కొత్తగా వచ్చిన డాక్టర్ అని తనను తాను పరిచయం చేసుకుంటాడు. ఆ సమయంలో కోల్ తన ఫ్రెండ్స్తో రెస్టారెంట్ దగ్గరికి వచ్చి లోపలికి తొంగి చూస్తుంటాడు. అప్పుడు ట్రూడీ షెరీఫ్తో వాళ్ళు మళ్ళీ వచ్చారన్నట్టు చూపిస్తుంది. షెరీఫ్ గ్లెన్తో మీరు ఈ బ్యాచ్కి కొంచెం దూరంగా ఉండండి, వీళ్ళ పిల్ల చేష్టలతో అందరికీ ప్రాబ్లమ్సే. రీసెంట్గా వీళ్ళ యూట్యూబ్ వీడియో కోసం ఊర్లో ఉన్న ఓల్డ్ సిరప్ ఫ్యాక్టరీని తగలబెట్టారని చెప్తాడు. గ్లెన్ షెరీఫ్ని తినడానికి ఇన్వైట్ చేయడంతో అతను కూడా డిన్నర్లో జాయిన్ అవుతాడు. బట్ క్విన్కి అది నచ్చక నాకు ఆకలిగా లేదని చెప్పి అక్కడి నుంచి వచ్చేసి కోల్ వాళ్ళు ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తుంది. అందరూ నైట్కి పార్టీ చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఒక స్టోర్లోకి వెళ్తారు. వీళ్ళకి ఇంకా 18 years దాటలేదు కదా, సో అఫీషియల్గా ఆల్కహాల్ వీళ్ళకి అమ్మరనమాట. అందుకని మ్యాట్ అండ్ టక్కర్ గొడవ పడుతున్నట్టు యాక్ట్ చేసి ఓనర్ని డిస్ట్రాక్ట్ చేస్తారు. ఈలోగా జెనెట్ ఒక బాటిల్ని కొట్టేస్తుంది. బట్ కోల్ దానికి సంబంధించిన డబ్బులను టేబుల్ మీద పెట్టేస్తాడు. ఇక అందరూ అక్కడి నుంచి పారిపోయి డ్రింక్ చేస్తూ నైట్ టైం ఎంజాయ్ చేస్తుంటారు. కాసేపు అయ్యాక మ్యాట్ టాయిలెట్కి వెళ్తాడు. అప్పుడు క్విన్ వాళ్ళని కాలిపోయిన సిరప్ ఫ్యాక్టరీ గురించి అడుగుతుంది. దానికి వాళ్ళు మేము జస్ట్ వీడియో షూట్ చేయాలని ఫ్యాక్టరీలోకి వెళ్ళాం, అన్ఫార్చునేట్గా అక్కడ మంటలు ఏర్పడ్డాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తే షార్ట్ సర్క్యూట్ వల్ల అలా జరిగిందని తెలిసింది. బట్ ఊరు వాళ్ళందరూ కూడా మమ్మల్నే తప్పుపట్టారు, మేము నిజం చెప్పినా సరే ఎవరూ నమ్మే స్టేజ్లో లేరని అంటారు. మరోవైపు టాయిలెట్కి వెళ్ళిన మ్యాట్ మీద క్లౌన్ అటాక్ చేస్తాడు. మ్యాట్ గాయపడి అరుస్తూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. వాడి వెనకే క్లౌన్ కూడా వస్తుండడంతో క్విన్కి బాగా భయం వేస్తుంది. ఆ క్లౌన్ క్విన్ మీద అటాక్ చేయాలని వస్తుండడంతో తనక్కడి నుంచి పారిపోతుంది. కోల్ తనని ఆపి ఇదంతా ప్రాంక్ అని చెప్తాడు. నిజానికి క్లౌన్ గెటప్లో వచ్చింది కూడా టక్కరే అనమాట. క్విన్ని భయపెట్టాలని అందరూ ఇలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు జరిగిన దాన్ని కూడా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. కాసేపు అయ్యాక క్విన్ అండ్ కోల్ పక్కకెళ్ళి మాట్లాడుకుంటుంటారు. అప్పుడు ఇద్దరూ ఓపెన్ అయ్యి క్విన్ చనిపోయిన తన మదర్ గురించి, కోల్ చనిపోయిన తన చెల్లెల గురించి మాట్లాడుకుంటారు. అలా ఇద్దరి మధ్య తెలియని బాండ్ ఏర్పడుతుంది. కట్ చేస్తే కోల్ తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకెళ్తాడు. అప్పుడు క్విన్ వాడిని కిస్ చేస్తుంది. సడన్గా అక్కడికి గ్లెన్ రావడంతో క్విన్ కార్ దిగి వెళ్ళిపోతుంది. వాళ్ళు తాగారని గ్లెన్కి అర్థమై కోల్ని అరిచి ఇంకెప్పుడు నా కూతురి జోలికి రావద్దని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరుస్తాడు. క్విన్కి బాధేసి ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు గ్లెన్ నాకు చెప్పకుండా ఇలా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి లేట్గా వస్తే ఎలా అని అంటాడు. క్విన్ బాగా అప్సెట్ అయ్యి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. కాసేపు అయ్యాక తను ప్రాంక్ వీడియోని చూస్తుండగా టక్కర్ కాకుండా ఇంకెవరో క్లౌన్ గెటప్లో వీళ్ళ బ్యాచ్ వెనకే నిలబడి ఉండడం గమనిస్తుంది.
ఆ క్లౌన్ గెటప్లో ఉన్నది ఎవరని టక్కర్కి మెసేజ్ చేస్తుంది. వాడు దాన్ని చూస్తుండగా ఇంటి ముందు క్లౌన్ మాస్క్లో ఎవరో ఉన్నారని డోర్ కెమెరా దగ్గర నుంచి అలర్ట్ వస్తుంది. తన ఫ్రెండ్స్ ప్రాంక్ చేస్తున్నారేమో అని నెర్ఫ్ గన్ తీసుకుని టక్కర్ వాళ్ళని భయపెట్టాలని వెళ్తాడు. వాడొక రూమ్లోకి వెళ్ళగా నేల మీద ప్లాస్టిక్ కవర్ పరిచి ఉంటుంది. వాడు కబోర్డ్ని ఓపెన్ చేయగా లోపల మ్యూజిక్ బొమ్మ కనిపిస్తుంది. వీడి చేతులు ఊరుకోక దాన్ని తిప్పుతాడు. అయినా ఇవన్నీ నాకెందుకులే అని దాన్ని కబోర్డ్లో పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటాడు. కానీ క్లౌన్ ఆల్రెడీ వాడి వెనకే ఉంటాడు. ఇక క్లౌన్ టక్కర్ మీద అటాక్ చేసి వాడిని చంపేసి ప్లాస్టిక్ బ్యాగ్లో ఎత్తుకెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఫౌండర్స్ డే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. కోల్ యొక్క ఫాదర్ హిల్ ఈ టౌన్కి మేయర్ అండ్ కోల్ యొక్క గ్రాండ్ పేరెంట్సే ఈ సిటీని కనిపెడతారు. వాళ్ళందరూ కలిసి క్లౌన్ని ఈ సిటీకి సింబల్గా పెడతారు. హిల్ తన స్పీచ్ని ముగించిన తర్వాత క్లౌన్ని ఊరేగిస్తుంటారు. క్విన్, జెనెట్ అండ్ రోనీ కూడా అక్కడికి వెళ్తారు. అప్పుడు క్విన్ వాళ్ళిద్దరిని వీడియోలో క్లౌన్ గెటప్లో ఒక వ్యక్తి ఉన్నాడు కదా, అతను ఎవరో తెలిసిందా అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ మేబీ అది రస్ట్ అయి ఉండొచ్చులే, కోల్ అండ్ రస్ట్ మంచి ఫ్రెండ్స్ అని అంటారు. ఈలోగా అక్కడికి కోల్ వచ్చేస్తాడు. ఒక వ్యక్తి ఫైర్ బాల్స్తో ఆడుకుంటూ క్లౌన్ పక్కకి వస్తాడు. పోలీస్ వాడిని ఆపాలని వెళ్లడంతో అనుకోకుండా ఒక ఫైర్ బాల్ క్లౌన్ ఉన్న ట్రక్లో పడి మంటలు ఏర్పడతాయి. దానివల్ల క్లౌన్ బొమ్మ కింద పడిపోయి మొత్తం విరిగిపోతుంది. దానివల్ల ఫంక్షన్ మొత్తం నాశనం అవుతుంది. ప్రస్తుతం జరిగేదంతా కూడా క్విన్ వీడియో తీస్తుంటుంది. సో వాళ్ళే యూట్యూబ్ వీడియో కోసం ఇదంతా చేశారని షెరీఫ్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెడతాడు. కోల్ వాళ్ళేమో జరిగిన దానికి మాకు ఏ సంబంధం లేదని చెప్తున్నా కూడా షెరీఫ్ పట్టించుకోడు. మరోవైపు మ్యాట్ తన గ్యారేజ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటుంటాడు. అప్పుడు వాడికి సడన్గా తన బెంచ్ మీద మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. వాడు దాని కీ తిప్పి డస్ట్బిన్లో పడేసి మళ్ళీ తన ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేస్తాడు. కట్ చేస్తే సడన్గా క్లౌన్ అక్కడికి వచ్చి మ్యాట్ తలని నరికేసి ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోతాడు. గ్లెన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి క్విన్ అండ్ తన ఫ్రెండ్స్ని విడిపిస్తాడు. గ్లెన్ క్విన్ని ఇంటికి తీసుకెళ్తూ ఈ ఫ్రెండ్స్ బ్యాచ్కి దూరంగా ఉండమని చెప్పినా కూడా వాళ్ళతోనే ఉన్నాం, ఈరోజు జైలుకు కూడా వెళ్ళామని అరుస్తాడు. కట్ చేస్తే ఆ రోజు రాత్రి 10 గంటలకి పార్టీకి వెళ్దాంరా, నేను మీ ఇంటి బయటే ఉన్నానని కోల్ మెసేజ్ చేయడంతో క్విన్ తన ఫాదర్కి డౌట్ రాకుండా సైలెంట్గా ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఇక ఇద్దరు అక్కడి నుంచి పార్టీకి బయలుదేరతారు. మూవీ స్టార్టింగ్లో మనం ఒక సిరప్ ఫ్యాక్టరీని చూసాం కదా, ప్రస్తుతం అదే ప్లేస్లో ఫౌండర్స్ డే సందర్భంగా టౌన్లో ఉన్న యూత్ అందరికీ కోల్ పెద్ద పార్టీ ఇస్తుంటాడు. అందరూ తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుండగా క్విన్ కోల్ని తీసుకుని పక్కనే ఉన్న గ్యారేజ్లోకి వెళ్ళి వాడితో రొమాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. బట్ వాడంతగా కోఆపరేట్ చేయడు అండ్ క్విన్కి కూడా అది స్టూపిడ్గా అనిపించి బయటకు వచ్చేస్తుంది. కట్ చేస్తే జింజర్ అనే అమ్మాయి గట్టిగా అరుస్తూ కాన్ఫీల్డ్ నుండి బయటకు వచ్చి కింద పడిపోతుంది. అప్పటికే క్లౌన్ ఆమెకి ఒక యారోని దించుంటాడు. క్విన్కి బాగా భయం వేసి గట్టిగా అరవబోతుంటే జెనెట్ అండ్ రోనీ ఆమె నోటిని మూసేసి మ్యాట్ గానీ టక్కర్ గానీ ప్రాంక్ చేస్తున్నట్టున్నారని చెప్తారు. అలా చెప్పడంతో ఇక క్విన్ కూడా సైలెంట్ అయిపోతుంది. ముగ్గురు జింజర్ దగ్గరికి వెళ్తారు. జెనెట్ అండ్ రోనీ జింజర్తో యాక్టింగ్ చేసిన కాడికి చాలే పైకి లేయని అంటుంటారు. అప్పుడు క్లౌన్ కాన్ఫీల్డ్ నుండి క్లౌన్ మాస్క్ పెట్టి ఒక హెడ్ని విసిరేస్తాడు. జెనెట్ మాస్క్ని తీసేసి చూస్తే అది మ్యాట్ యొక్క తల. అప్పటికైనా ఇది ప్రాంక్ కాదని తెలుసుకోవాలిగా, వావ్ ప్రాంక్ చాలా రియలిస్టిక్గా ఉండాలని ఇలా చేస్తున్నారా అని అంటది. అప్పుడు క్విన్ వాళ్ళిద్దరితో జింజర్కి పల్స్ లేదు, తను నిజంగా చనిపోయింది, ఇదేం ప్రాంక్ కాదు రియలే అని చెప్తుంది. అప్పటికి వాళ్ళకి బల్బు వెలుగుద్దనమాట ఇదంతా నిజమే అని. ఈలోగా క్లౌన్ అక్కడికి వచ్చేస్తాడు. వాడొక బాణం వేసి వీళ్ళ కళ్ళ ముందే ఒకరిని వేసేస్తాడు. అందరికీ భయం వేసి ఫ్యాక్టరీలోకి పరిగెడతారు. మిగిలిన వాళ్ళందరూ లోపలికి వెళ్ళి ఫ్యాక్టరీ డోర్ లాక్ చేసేస్తారు. క్విన్ వాళ్ళు మాత్రం బయటే స్టక్ అవుతారు. క్లౌన్ వాళ్ళని చంపబోతుండగా రస్ట్ అక్కడికి వచ్చి క్లౌన్ని షూట్ చేసి చంపేస్తాడు. ఇక ఏ ప్రాబ్లం లేదులే వాడు చనిపోయాడని అనుకుంటారు. 911కి కాల్ చేసి హెల్ప్ అడగాలనుకున్నా కూడా ఆ ఏరియాలో సిగ్నల్ ఉండదు, మొత్తం డెడ్ జోన్ అనమాట. క్లౌన్ మన కార్ టైర్స్ని కూడా డ్యామేజ్ చేసి బ్యాటరీస్ని కూడా తీసేశాడు. సిటీలోకి కూడా ఫాస్ట్గా వెళ్ళలేమని రస్ట్ వాళ్ళతో చెప్తాడు. అసలు ఈ క్లౌన్ వేషంలో వచ్చింది ఎవరో చూడమని రస్ట్ చెప్పడంతో క్విన్ వెళ్ళి వాడు మాస్క్ తీయాలని చూస్తుంది. అప్పుడు సడన్గా అక్కడికి కాన్ఫీల్డ్ నుండి చాలా క్లౌన్స్ బయటకు వస్తాయి. ఆ క్లౌన్స్ అన్ని వీళ్ళ మీద అటాక్ చేయాలని చూస్తాయి. అప్పుడు రస్ట్ ఒక క్లౌన్ చేతిని షూట్ చేస్తాడు. మరొక క్లౌన్ క్విన్ని చంపాలని చూస్తుండగా కోల్ సడన్గా అక్కడికి వచ్చి క్లౌన్ని కొట్టి తనని కాపాడతాడు. ఇక అందరూ అక్కడి నుంచి పారిపోయి పక్కనే ఉన్న గరాజ్లో దాక్కుంటారు. క్లౌన్స్ అక్కడికి వచ్చి గరాజ్ డోర్ని బద్దలు కొట్టాలని ట్రై చేస్తుంటాయి. మరోవైపు గ్లెన్ నిద్రలేచి ఇంతకుముందు క్విన్ని అరిచినందుకు సారీ చెప్పాలని వెళ్తాడు. బట్ తనక్కడ లేకపోవడంతో ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళిందని వెతకడానికి వెళ్తాడు. మరోవైపు గ్యారేజ్లో ఉన్న వీళ్ళకి ఒక డ్రైనేజ్ టన్నల్ కనిపిస్తుంది. క్లౌన్స్ నుండి తప్పించుకోవడం కోసం ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వెళ్లాలని అనుకుంటారు. గరాజ్లో కొన్ని సిలిండర్స్ కూడా ఉంటాయి. సో క్లౌన్స్ డోర్ బద్దలు కొట్టుకుని లోపలికి రాగానే రస్ట్ సిలిండర్స్ని పేలేలా చేయాలని అక్కడే ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ టన్నెల్ నుండి బయటకు వెళ్తుంటారు. క్లౌన్స్ లోపలికి రావడంతో రస్ట్ సిలిండర్స్ని బ్లాస్ట్ చేసి చాలా క్లౌన్స్ని చంపేస్తాడు. కోల్ వాళ్ళు ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి బయటకు వచ్చేస్తారు. అక్కడ జరిగిన బ్లాస్ట్ నుంచి రస్ట్ని కాపాడాలని కోల్ అక్కడికి వెళ్లాలనుకుంటాడు.
బట్ క్విన్ వాడిని ఆపి, మన గన్లో ఒక్క బుల్లెట్టే ఉంది, మనం దీంతో ఏం చేయలేం, టౌన్లోకి వెళ్ళి ఎవరినైనా హెల్ప్ చేయడానికి తీసుకొద్దామని చెప్తుంది. ఇక అందరూ పక్కనే ఉన్న టిల్లర్సన్ హౌస్ దగ్గరికి వెళ్లాలని కార్న్ఫీల్డ్లో నడుచుకుంటూ వెళ్తుంటారు. మరోవైపు గ్లెన్ క్విన్ కోసం వెతుకుతుండగా హాస్పిటల్ డోర్ని ఎవరో పగులగొట్టుండడం గమనించి లోపలికి వెళ్తాడు. అప్పుడొక క్లౌన్ గ్లెన్ మెడకి కత్తి పెట్టి, నా ఫ్రెండ్ చేతికి గాయమైంది, వాడికి ట్రీట్మెంట్ చేయి లేదా నీ కూతురు చనిపోతుందని వార్నింగ్ ఇస్తాడు. ఇక గ్లెన్ ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. మరోవైపు కోల్ వాళ్ళందరూ కార్న్ఫీల్డ్ నుండి రోడ్డుకి చేరుకుంటారు. అప్పుడు ఒక కారు వస్తుండడంతో వాళ్ళు దాన్ని ఆపుతారు. బట్ అది షెరీఫ్ కారు. కోల్ చేతిలో గన్ ఉండడం, వాళ్ళందరికీ బ్లడ్ అయి ఉండడంతో షెరీఫ్ వాడిని అరెస్ట్ చేస్తాడు. క్లౌన్స్ మా మీద అటాక్ చేశాయి, మనమందరం ప్రమాదంలో ఉన్నామని చెప్పినా కూడా వినకుండా అమ్మాయిలను అక్కడే వదిలేసి షెరీఫ్ కోల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. మనం నలుగురం ఉంటే కోల్ని మాత్రమే ఎందుకు తీసుకెళ్లాడని క్విన్కి డౌట్ వస్తుంది. ఆలోచించేంత టైం లేక ముగ్గురు టిల్లర్సన్ హౌస్ దగ్గరికి స్టార్ట్ అవుతారు. దారి మధ్యలో క్లౌన్స్ వాళ్ళ మీద అటాక్ చేస్తాయి. ముగ్గురు క్లౌన్స్కి కనపడకుండా దాక్కుంటారు. రోనీ భయంతో ఏడుస్తుంటే జెనెట్ తన నోరు మోస్తుంది. జెనెట్ ఏడుస్తుంటే క్విన్ తన నోరు మోస్తుంది. క్విన్ నోరు మోయడానికి ఎవరూ లేరని కామెడీగా క్లౌన్ అక్కడికి వచ్చి తన నోటిని మూసేస్తాడు. వాళ్ళకి ఒక్కసారిగా చాలా భయం వేస్తుంది. బట్ క్విన్ క్లౌన్ని ఒక రాయితో కొట్టడంతో ముగ్గురు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంటారు. అప్పుడు మరొక క్లౌన్ రోనీని దారుణంగా చంపేస్తాడు. అక్కడే ఉంటే వాళ్ళిద్దరు కూడా చస్తారు. సో ఇద్దరూ పరిగెత్తుకుంటూ టిల్లర్సన్ హౌస్ దగ్గరికి వెళ్తారు. లోపల ఒక క్లౌన్ సోఫాలో కూర్చుని ఉండడం చూసి ఇద్దరూ బాగా భయపడతారు. బట్ వాణ్ణి కదిలించినా సరే కదలకపోవడంతో చనిపోయాడని అనుకుంటారు. అప్పుడు అప్స్టేర్స్లో ఫోన్ రింగ్ అవడంతో అమ్మయ్య లాస్ట్కి ఫోన్ దొరికిందని ఇద్దరూ పైకెళ్తారు. ఈలోగా కాల్ కట్ అయిపోతుంది. అండ్ ఆ టెలిఫోన్ని ఎలా యూజ్ చేయాలో వీళ్ళకి అసలు అర్థం కాదు. గోడ మీద బేపెన్ ఫ్యాక్టరీ క్లోజ్ అయిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్, కొంతమంది టీనేజర్ ఫొటోస్ అండ్ క్లౌన్ ఫొటోస్ని చూసి ఇదొక ట్రాప్ అని అర్థమై వెంటనే అక్కడి నుంచి పారిపోవాలని కిందికి వస్తారు. బట్ సోఫాలో ఉండాల్సిన క్లౌన్ అక్కడ ఉండడు. నిజానికి వాడు చావలేదు, వాడు బ్రతికే ఉంటాడు. వాడు వెంటనే ఈ అమ్మాయిల మీద అటాక్ చేసి పిచ్ ఫోర్క్తో జెనెట్ని చంపేస్తాడు. క్విన్ వాడిని కొట్టడంతో వాడు కింద పడిపోతాడు. వాడు మళ్ళీ తనని చంపడానికి వస్తుండడంతో క్విన్ పిచ్ ఫోర్క్ని బయటికి లాగి క్లౌన్ ఒంట్లోకి దించుతుంది. ఫైనల్గా జెనెట్ అండ్ క్లౌన్ ఇద్దరూ చనిపోతారు. వాడు ఎలాగో చనిపోయాడు కదా, మాస్క్ తీసేసి చూస్తే అటాక్ చేసింది ఎవరో తెలిసిపోద్దిగా. బట్ క్విన్ మాత్రం ఆ పని చేయకుండా అక్కడి నుంచి పారిపోద్ది. మరోవైపు గ్లెన్ ఆ క్లౌన్కి ట్రీట్మెంట్ చేస్తుంటాడు. ఈ క్లౌన్స్ దగ్గర వాకీ టాకీస్ ఉంటాయి. వాటి ద్వారా వీళ్ళు సిటీ అంతా ఉన్నారని గ్లెన్కి తెలుస్తుంది. ఇక గ్లెన్ సరైన సమయం చూసి తన దగ్గరున్న క్లౌన్స్ ఇద్దరిని చంపేస్తాడు. వాకీ టాకీలో మిగిలిన క్లౌన్స్ క్విన్ని బేపెన్ ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్లాలని మాట్లాడుకోవడం గ్లెన్ విని తన కూతుర్ని కాపాడుకోవడం కోసం అక్కడికి బయలుదేరతాడు. మరోవైపు క్విన్కి ఒక ట్రక్ కనిపిస్తుంది. దాన్నెక్కి అక్కడి నుంచి పారిపోవాలనుకుంటుంది, కానీ తనకు మాత్రం డ్రైవింగ్ రాదు. ఈలోగా క్లౌన్స్ అక్కడికి వచ్చి తనని బంధించి బేపెన్ ఫ్యాక్టరీకి తీసుకెళ్తారు. కాసేపు అయిన తర్వాత క్విన్ వాళ్ళందరితో అసలు మీరెవరని అనడంతో వాళ్ళు మాస్కులు తీసేస్తారు. వీళ్ళందరూ ఎవరో కాదు, ఆ టౌన్ యొక్క షెరీఫ్, టీచర్ వెర్న్, షాప్ కీపర్ అండ్ వెయిట్రెస్ ట్రూడీ. వీళ్ళందరికీ లీడర్ కోల్ యొక్క ఫాదర్ అండ్ ఆ సిటీ మేయర్ అయిన హిల్ అన్నమాట. వాళ్ళు కోల్ని కూడా చంపాలని బంధించి ఉంచుతారు. అప్పుడు క్విన్ అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారని అంటది. దానికి హిల్, కెటిల్ స్ప్రింగ్స్లో ఆచారాలకి సాంప్రదాయాలకి వాల్యూ ఎక్కువ, కానీ ప్రతి జనరేషన్లో మీలాంటి కొంతమంది టీనేజర్స్ వాటిని పాడు చేస్తున్నారు, అందుకే మీలాంటి వాళ్ళని చంపేసి సొసైటీని క్లీన్ చేస్తున్నామని చెప్తాడు. హిల్ కోల్ని కూడా తన కొడుకుగా అంగీకరించడు. ఎందుకంటే కోల్ తన రూట్లో కాకుండా ఈ జెన్జీ కిడ్స్ రూట్లో ఉన్నాడని హిల్ వాడిని తన కొడుకుగా అంగీకరించడనమాట. ఇంతకుముందు కోల్ వాళ్ళు వీడియో షూట్ చేస్తున్నప్పుడు కూడా ఆ ఓల్డ్ ఫ్యాక్టరీని కాలిపోయేలా చేసింది కూడా హిల్ వాళ్ళే. హిల్ యొక్క ముందు జనరేషన్లో కూడా హిల్ ఫాదర్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ కూడా ఇలానే యంగ్స్టర్స్ని చంపేసేవాళ్ళు. కాలం గడిచే కొద్దీ మనుషులు కాస్త మారుతుంటారు. బట్ హిల్ లాంటి వాళ్ళు ఆ మార్పుని యాక్సెప్ట్ చేయలేక ఇలా చంపుతుంటారనమాట. మారడం అంటే అది టెక్నాలజీ, లైఫ్ స్టైల్ అలాంటివి లేండి, మరీ దారుణంగా చెప్పేలా కాదు. ఇక షెరీఫ్ క్విన్ని షూట్ చేసి చంపబోతుండగా గ్లెన్ కారుతో ఫాస్ట్గా లోపలికి వస్తాడు. అలా రావడం వల్ల షాప్ కీపర్ అండ్ ట్రూడీ ఇద్దరూ చనిపోతారు. క్విన్ వెంటనే వెళ్ళి ఒక రూమ్లో దాక్కుంటుంది. హిల్ షెరీఫ్తో నువ్వు వెళ్ళి అమ్మాయి సంగతి చూడు, నేను కోల్ సంగతి చూస్తానని అంటాడు. షెరీఫ్ క్విన్ కోసం ఒక రూమ్ లోపలికి వెళ్తాడు. అక్కడ క్లౌన్స్కి సంబంధించిన గెటప్స్ చాలా ఉంటాయి. క్విన్ ఆ గెటప్స్లో దాక్కుందేమో అని షెరీఫ్ వాటిని వెతుకుతుండగా క్విన్ వాడి వెనకే క్లౌన్ డ్రెస్లో ఉండి వాడిని చంపేస్తుంది. మరోవైపు కోల్ని ఎలాగూ తాడికి కట్టేశారు కదా, వాడి కింద ఉన్న కార్ని తీసేస్తే వాడు చస్తాడని హిల్ గ్లెన్ని కొట్టి కారు వేసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు గ్లెన్ వెళ్ళి కోల్ చనిపోకుండా చూస్తుండగా రస్ట్ అక్కడికి వచ్చి తాడుని షూట్ చేయడంతో కోల్ సేవ్ అవుతాడు. ఇక రస్ట్ అండ్ కోల్ ఇద్దరు కిస్ చేసుకుంటారు. అది చూసి క్విన్ కొంచెం షాక్ అయ్యి ఓహో వీళ్ళిద్దరూ ఈ టైపా అని అనుకుంటుంది. ఇక అందరూ అక్కడి నుంచి బయటికి రావడంతో వాళ్ళకు ఒక చిన్న కార్ కనిపిస్తుంది. కార్ ఎలా డ్రైవ్ చేయాలో గ్లెన్ చెప్తుంటే క్విన్ డ్రైవ్ చేస్తుంటుంది. అప్పుడు వెర్న్ ఒక చైన్ సాతో కార్కి ఎదురుగా వస్తాడు. క్విన్ వాడిని కారుతో డాష్ ఇవ్వడంతో వాడు అక్కడికక్కడే చనిపోతాడు. కట్ చేస్తే 1 year గడిచిపోతుంది.
ప్రజెంట్ గ్లెన్ ఆ టౌన్కి మేయర్గా పోటీ చేస్తుంటాడు. క్విన్ కూడా కాలేజ్లో జాయిన్ అవుతుంది. క్విన్ తన కారులో కాలేజ్కి వెళ్తుండగా బ్యాక్ సీట్లో మ్యూజిక్ బాక్స్ కనిపిస్తుంది. కానీ తను దాన్ని అంతగా పట్టించుకోకుండా బయటికి విసిరేయడంతో మూవీ ఎండ్ అయిపోతుంది. హిల్ బతికే ఉన్నాడు కదా, మేబీ సెకండ్ పార్ట్లో వాడి స్టోరీ కంటిన్యూ అవ్వచ్చేమో. ఈ వీడియోకి ఇంతే గైస్, మనం మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.